పట్టించుకోరు గానీ అది ఇవ్వకపోతే ఫీల్ అవుతారు అన్న జగన్ ఫీలింగ్. అంటే ముందు డబ్బులు చూపించాలి వాళ్ళ ఖాతాలో, గవర్నమెంట్ జగన్ మాకెంత వేసాడు అది చర్చ నడుస్తున్నది. ఆ ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు వస్తుంది కదా సార్, అసలు ప్రతి ఇంట్లో మీ పేరు ఏమబడుతుంది సార్ అని ఫీడ్బ్యాక్ వస్తుంది ఐప్యాక్ నుంచి. ఐప్యాక్ వాళ్ళు ఏం చెప్తారు, అసలు ప్రతి ఇంట్లో జగన్ దేవుడు అంటున్నారు, ఇంకోటి ఆ వీడియోలు తీసుకొస్తారు కొన్ని, పూలమాలలు వేసింది, పాలు పోసినవి, ఇట్లాంటి. ఇక ఆ భ్రమలో ఉండిపోతాం మనం. ఆ భ్రమలో ఉన్నప్పుడు ఈ పని ఎట్ట చేస్తాడు ఇంకా బేసిక్ గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్ల అంశం లేవనెత్తినప్పుడే రోడ్లు వేస్తామన్నారు, ఏడాది లోపు అన్నారు, చేసి ఉండాలిగా. అప్పుడన్నా దాన్ని సీరియస్ గా తీసుకుని మిగతాది ఏదైనా చేయాలా? ఉన్న వనరులు పరిమితం, ఆశలు అపరిమితం, నాయకులకు అపరిమితం, జనాలకు అపరిమితం కల్పించేశాం. ఇది తీర్చడానికి బ్యాలెన్స్ చేసుకునే మెకానిజం లేదు. కరెక్ట్ గా చెప్పాలంటే మధ్య తరగతి బ్రతుకు లాంటిది ప్రభుత్వం అనేది. ఎప్పుడు కూడా మధ్య తరగతిగా మనం ఒక 25,000 జీతం సంపాదిస్తాం, 25,000 చేతిలో పట్టుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ అని వెళ్తాం. వెళ్ళగానే ఇంటి అద్దె 8,000, బట్టలకి ఎంత, స్కూల్కి ఎంత, ఫీజుకి ఎంత, వడ్డీ ఎంత, ఈఎంఐ ఎంత, అంటే పైన ఇంకో 5,000 కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు బతికేందో అర్థం కాదు. జేబులో చేతిలో క్యాష్ ఇట్ట పట్టుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ వెళ్ళేటప్పుడు తినే స్వీటే మనకి ఇది. నాకు ప్రతి నెల అదే అనుకునేవాడు. జీతం తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళేటప్పుడు ఆ పూట కాస్త కడుపు నిండా ఏమైనా టిఫిన్ తినాలనుకుంటే తినేళ్ళేవాడు అంతే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ లెక్క అంతా చూసాక మళ్ళీ ఇది ఎట్ట సంపాదించాలరా అనే భయంతోనే దశాబ్దాలు గడిచిపోయినాయి. ఇంకో 4 రోజులు పోతే ఫోన్ కూడా పోతాం గానీ చాలా జీవితం అంటే అంతే. ప్రభుత్వాలకి ఈ